జంగారెడ్డిగూడెంలో రేసులకుంట నందు వెంచేసి ఉన్న ఓం హ్లీం శ్రీ 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 బగలాముఖి అమ్మవారి పీఠం నందు అమావాస్య శుక్రవారం సందర్భంగా కుబేర స్వామి హోమాన్ని నిర్వహించారు. ముక్తానంద స్వామీజీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా చలపాక గ్రామానికి చెందిన దొరబాబు పద్మావతి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మారడాని పకీర్ నాయుడు, నందిపాటి రామిరెడ్డి, పొన్నాడ రామ్గోపాల్, భీమడోలు రంగయ్య, ఎర్రంశెట్టి మాణిక్యాలరావు, ఆదాలి పెద్దిరాజు, ప్రసాద్, కుమారి, మాధవి పాల్గొన్నారు. దర్భగూడెం గ్రామానికి చెందిన భజన భక్త బృందం భజన కాలక్షేపం చేశారు. అమ్మవారికి అభిషేకాలతో పాటు వివిధ రకాల హారతులు అర్పించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. అష్టదశ విద్యాలలో బగలాముఖి అమ్మవారి ఉపాసనకు ప్రత్యేక స్థానం ఉంటుందని ముక్తానంద స్వామీజీ తెలిపారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిచి ప్రార్థిస్తే భక్తుల పాలిట కల్పవల్లిగా కటాక్షిస్తుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో భారీ స్థాయిలో అన్నదానం చేస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా పర్వదినాల్లోనూ అమావాస్య, పౌర్ణమి వంటి తిథులలోనూ విశేష హోమాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా జంగారెడ్డిగూడెంలో రేసుల కొంటలో బగలాముఖి అమ్మవారి పీఠం ఏర్పాటు చేసి ప్రతిష్ఠించినట్లు తెలియజేశారు. పూజయామి మనసా స్వరామి గురుభ్యో నమః. ఓం హ్రీం శ్రీ మాతా బగలాముఖి దేవి నమో నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీమన్ మహాదేవి బగలాముఖి అమ్మవారు ఈ ప్రపంచమంతా కూడా అమ్మవారి స్వాధీనం ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు భక్తులము, అమ్మవారు బిడ్డలము. అటువంటిది ఈరోజు అమావాస్య శుక్రవారము. అమ్మవారికి ఈరోజు ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ప్రత్యేకించి ఏంటంటే శుక్రవారము అన్న కూడా పౌర్ణమికి బగలాముఖి అమ్మవారి హోమం చేసాం కనుక ఈ రోజు కూడా అమ్మవారికి ఈరోజు లక్ష్మీ కుబేర హోమం ఈ హోమం చేయించుకోవడం కోసం కాకినాడ నుంచి ఇచ్చేస్తున్న భక్తులు ఈరోజు బగలాముఖి అమ్మవారి శక్తిపీఠంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పీఠంగా కాకినాడ నుంచి ఇచ్చేసినటువంటి భక్తులు శ్రీ వెంకట చలపతి రావు గారు, ధర్మపత్ని పద్మావతి గారు ఈరోజు అమ్మవారి సన్నిధానంలో అమ్మవారికి విశేషమైన పూజలు చేసి అమ్మవారికి 5 హారతలు ఇచ్చి అమ్మవారికి పంచామృతాలతో స్నానం చేయించి ఈరోజు వారు వ్యాపార నిమిత్తముగా లక్ష్మీ కుబేర హోమము ఇదే రేసులగుట్ట పైన మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి మరి పండితులు, భక్తులు, అలాగే శ్రీ భూలక్ష్మి లక్ష్మీదేవి అమ్మవారి భజనా మండలి వారు, దర్భగూడెం వారు, అలాగే సోడవరం నుంచి వచ్చినటువంటి భక్తులు, అలాగే పేరంపేట నుంచి వచ్చినటువంటి నిత్యం అమ్మవారికి సేవ చేస్తున్న వారు, అలాగే కమిటీ వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారు కూడా ఆ కాకినాడ వారే ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు సుమారు ఒక 400 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ పౌర్ణమి రోజున అమ్మవారికి మళ్ళీ సేమ్ పౌర్ణమికి బగలాముఖి అమ్మవారు హోమం జరుగుతుందండి ఇక్కడ. అందుకని భక్తులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా శక్తిపీఠం కనుక ప్రతి ఒక్కరు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని, మరి ఈ టీవీ ఛానల్ వారు కూడా అమ్మవారిని ప్రచారాన్ని చక్కగా చేస్తున్నారు. మరి ఒక భక్తులు ఈ ఛానల్ చూసి రాజమండ్రి నుంచి వచ్చారు మాస్టారు, పాపం వారు దారి తెలియక ఎక్కడికెక్కడికో తిరిగి మొత్తానికి అమ్మవారి ఇక్కడ రప్పించుకున్నారు. వారు రేపు పౌర్ణానికి వచ్చి అమ్మవారికి హోమం అయి చేయించుకుంటామని, అమ్మవారికి భోజనాలు పెట్టుకుంటామని అమ్మవారికి మొక్కుకుని వెళ్ళారు. అందుకని అమ్మవారు యాదేవి సర్వభూతే శ్రీమన్ మహాదేవి బగలాముఖి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వారి సుప్రీం, వారికి మించినటువంటి శక్తి స్వరూపులు ఎవరు లేరు. అమ్మవారికి ప్రతిరోజు అమావాస్యకి హోమం ఉంటుంది, పౌర్ణానికి హోమం ఉంటుంది, ప్రతి శుక్రవారం కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారు అఖండంలో ఉంటారు. అమ్మవారు అఖండంలో ఉంటారు కాబట్టి అమ్మ శక్తి స్వరూపం కాబట్టి భక్తులందరూ కూడా ఒకసారి విచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకుంటారని ప్రతి నలుమూలలో అందరూ కూడా వచ్చేసి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటారని మరీ కోరుపాదిస్తున్నాం. జై బగలాముఖి, జై బగలాముఖి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకానాం సుఖినో భవంతు. యాదేవి సర్వభూతే శ్రీమన్ మహాదేవి మీ పైన, నా పైన, ఈ సమస్త 84 లక్షల జీవరాశుల పైన అమ్మవారు ఎల్లవేళ మనందరూ కూడా ఎల్లవేళ క్షేమము, స్థైర్యము, ధైర్యము, అభయం ఇచ్చి కాశీ కాపాలని మరీ కోరుపాదిస్తున్నాం.